నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్తున్నప్పుడు మీరు సక్సెస్ రేట్ ఏంటో అనేది అడిగినప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఏజ్ బట్టి సక్సెస్ రేట్ ఉంటుందని చెప్తారు. ఇది కరెక్టే. ఇది బిగినింగ్ స్టేజెస్ లో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏజ్ బట్టే సక్సెస్ రేట్ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే అమ్మాయి వయసు ఎక్కువ అయ్యే కొద్దీ అండాలలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే జెనెటిక్ గా ప్రాబ్లమ్స్ ఉండడం సహజమే నేచర్ లో కూడా. అలాంటి ఎగ్స్ తీసుకొని మనం ఐవీఎఫ్ చేస్తే కూడా ఏజ్ బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. సో కొన్ని నిజాలు ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏంటంటే అందరికీ ఐవీఎఫ్ ఒకలాగా పనిచేయదు. ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందండి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టీమ్ లో ఉన్న వాళ్ళందరూ, సిస్టర్ కావచ్చు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కావచ్చు, ఎంబ్రియాలజిస్ట్ కావచ్చు, అందరికీ ఒకే ఉద్దేశం ఉంది, మీకు బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ అంటే పాజిటివ్ రప్పించే. కానీ ఏం అర్థం చేసుకోవాలంటే మీరు ప్రతి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వదు, అంటే అతకదు. గర్భసంచిలోకి ప్రతి ఎంబ్రియో అతకదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఇది న్యాచురల్ ప్రొసీజర్. ఎందుకంటే ఎన్నో అండాలు తీసిన వాటిల్లో క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ అక్కడ నుంచి వచ్చే ఎంబ్రియో కూడా అతకపోవచ్చు. ఈ వేస్ట్ అయిన ఫ్యాక్టర్ ఉంది చూడండి, ఎన్నో తీసాం కానీ కొన్ని అతుకుతాయి, కొన్ని ఎంబ్రియో కూడా ఫామ్ అవుతాయి అనేది ఐవీఎఫ్ లో ఎట్రిషన్ రేట్ అనే పదంతో డిస్క్రైబ్ చేస్తాం. ఎట్రిషన్ ఏంటంటే ఈ ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఎగ్స్ నుంచి ఫామ్ అయ్యి వాటికన్నా తక్కువ ఉంటాయి, మనం ఎన్ని వాడగలుగుతాం అది కూడా ఇంకా తక్కువ అవుతుంది. దీన్ని ఎట్రిషన్ రేట్ అంటారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ప్రొసీజర్ అండ్ హ్యాపెన్స్ టు ఎవ్రీ పేషెంట్. అంటే అందరికి అవుతుంది. చాలా తక్కువ మందికి ఎన్ని ఎగ్స్ వచ్చాయో వాటి నుంచి అన్ని ఎంబ్రియోస్ వచ్చి అన్ని ఫ్రీజ్ అన్నా ట్రాన్స్ఫర్ అన్నా చేసే స్టేజ్ కి చేయడం అనేది చాలా రేర్ అకరెన్స్. అంటే ఏంటంటే తీసిన అన్ని ఎగ్స్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో యాక్చువల్ పర్సంటేజ్ ఏంటి, సక్సెస్ రేట్ కి పర్సంటేజ్ ఏంటి? 100% సక్సెస్ రేట్ లేదండి. ఏజ్ బట్టి సక్సెస్ రేట్ డివైడ్ అవుతుంది. కానీ కామన్ గా ఏంటంటే ఎగ్స్ వచ్చినప్పుడు కొన్ని మెచ్యూర్ ఉండాలి, ఆ మెచ్యూర్ ఉన్న వాటిలో నుంచి ఫలదీకరణం అవ్వాలి, ఫలదీకరణం అయిన వాటి నుంచి ఎంబ్రియో రావాలి అండ్ అక్కడ నుంచి మనకి బ్లాస్టోసిస్ట్ అన్న ట్రాన్స్ఫర్ స్టేజ్ ఉన్న ఎంబ్రియో అన్న రావాలి. సో ఈ పర్సంటేజెస్ ఏంటంటే వచ్చిన అండాలలో 80% మెచ్యూర్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మెచ్యూర్ ఎగ్స్ నుంచి 80% ఫర్టిలైజ్ అవ్వాలి. ఈ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోస్, ఫామ్ అయిన ఎంబ్రియోస్ నుంచి 30 నుంచి 50% ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి చేరగలుగుతాయి, అంటే ట్రాన్స్ఫర్ స్టేజ్ కి చేరగలుగుతాయి అన్నమాట. సో ఈ పర్సంటేజ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు గనక 10 ఎగ్స్ వచ్చాయి అనుకోండి, 80% మెచ్యూర్ ఉండాలన్నాను కదా. సో 8 ఫర్టిలైజ్ చేస్తాం. ఈ 8 నుంచి 80% ఎంబ్రియో ఫార్మేషన్ అన్నాను కదా. సో ఏంటి, 6 ఎంబ్రియోసే మిగులుతాయి మనకి. ఈ 6 ఎంబ్రియోస్ నుంచి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవ్వడానికి 30 to 50% ఛాన్సెస్ అన్నాను కదా. అలాంటప్పుడు 1 నుంచి 3 ఎంబ్రియోసే మనకి పనికొచ్చేటట్టు ఫైనల్ గా మిగులుతాయి. అవి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో మనం ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు, లేదు మీకు ట్రాన్స్ఫర్ జరగట్లేదంటే ఫ్రీజ్ అన్నా చేసుకోవచ్చు. సో ఈ పర్సంటేజ్ అందరికి సేమ్ కాదు, బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 80 to 85% ఎగ్స్ బ్లాస్టోసిస్ స్టేజ్ కి చేరవు. ఇది చాలా కామన్. ఎందుకంటే ఎగ్స్ లో ఏజ్ బట్టో, స్టిమ్యులేషన్ బట్టో, ఇంకా ఎన్నో కారణాలు బట్టి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ఎంబ్రియోస్, తయారైన ఎంబ్రియోస్ చూడ్డానికి బాగున్నా బ్లాస్టోసిస్ స్టేజ్ కి పోలేకపోవచ్చు, చూడ్డానికి బాగున్నా మనం గర్భసంచిలోకి వేసినా అతకపోవచ్చు. సో దిస్ ఈస్ అ కామన్ ఫ్యాక్టర్ అండ్ ఇది ఐవీఎఫ్ నిజం అన్నమాట. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.